ఢిల్లీకి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ వాసుల సంరక్షణకు ఇండియన్ ఆర్మీ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. సరిహద్దు గ్రామాలలో టెర్రరిస్టు దాడులను ఎదుర్కొనేందుకు స్థానికులకు సాయుధమైన శిక్షణ అందిస్తున్నారు. భారత సైన్యం జమ్మూ కాశ్మీర్లో దోడా జిల్లాలలో గ్రామ రక్షణ దళాలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలోనే ఆయుధాల వాడకం, ఆత్మరక్షణ, ప్రాథమిక పోరాట నైపుణ్యాలపై స్థానికులకు శిక్షణ ఇస్తున్నారు. 17 గ్రామాలకు చెందిన సుమారు 150 మంది వాలంటీర్లు ఆయుధాల నిర్వహణ, ఆత్మరక్షణలో శిక్షణ పొందుతున్నారు. గ్రామ రక్షణ దళాలకు వారి గ్రామాలను పర్యవేక్షించడం, రక్షించుకోవటంలో అవసరమైన సాయుధ నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. కొండలు, లోయల ప్రాంతాలలో శత్రువుల దాడులను ఎదుర్కోవటంలో అనుసరించాల్సిన పోరాట ఎత్తుగడలపై వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలాంటి మరిన్ని వివరాలు అందించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఉన్నారు. కళ, చెప్పండి. జమీమా, దాదాపు మనకు ఏదైతే 5 రోజుల క్రితము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దాదాపు మనకు దోడా, తర్వాత ఇక్కడ కుప్వారా, తర్వాత మనకు చీనాబ్, ఈ ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయి అన్నటువంటి ఏదైతే సమాచారంతో సైన్యానికి కొంత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా సైన్యం సిద్ధంగా ఉండాలి అంటూ ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో ఆ తర్వాత దాదాపు ఒక 48 గంటల్లోనే గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడం ప్రారంభించింది భారత సైన్యం. దాదాపు మనకు చినాబ్లోయ, దోడా, కుప్వారా, తర్వాత ఈ ప్రాంతాల్లో చుట్టూరా ఉండేటటువంటి దాదాపు మనకు 65 గ్రామాల్లో 17 గ్రామాలు సమాయత్తంగా ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఏదైతే దోడా జిల్లాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి షింగిని అన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో అక్కడ దాదాపు ప్రత్యేకమైనటువంటి శిక్షణను భారత సైన్యం ప్రారంభించింది. 17 గ్రామాల ప్రజలు మొట్టమొదటి విడతగా శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఇందులో దాదాపు మనకు మహిళలు అనుకోవచ్చు, చిన్న పిల్లలు, తర్వాత మనకు ఏదైతే యువకులు అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఆత్మరక్షణ కోసం అనుకోవచ్చు, గ్రామ రక్షణ కొరకు అనుకోవచ్చు, కుటుంబాలను రక్షించుకోవడం అనుకోవచ్చు, భారత సైన్యంతో ఏదైతే శిక్షణ కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడము, అనేక సమస్యలు అనుకోవచ్చు, బంకలలో ఏ విధంగా వెళ్ళాలి, బంకలను ఏ విధంగా నిర్మించుకోవాలి అన్నటువంటిది కూడా ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించారు. ఇక్కడ ఏదైతే భారత సైన్యానికి ఏదైతే నియంత్రణ రేఖల వెంబడ ఉన్నటువంటి ఏదైతే విలేజెస్ వాళ్ళని ఇక్కడ భారత సైన్యం సమాయత్తం చేస్తుంది అన్నటువంటిది కీలకంగా సైనిక అధికారులు కూడా వెల్లడించారు. దాదాపు మనకు గౌలా అన్నటువంటి ఏదైతే విలేజ్ ఉందో అందులో ఉన్నటువంటి ఒక మహిళ ఒక సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టు వైరల్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైనా మా గ్రామం మీదకి రండి, మేం చెప్తాం వాళ్ళ సంగతి అన్నటువంటి చిన్న మెసేజ్, అంటే ఎంత భారత సైన్యం వాళ్ళని సమాయత్తం చేస్తుంది అన్నది మాత్రం ఒక చిన్న ఉదాహరణ చెప్పవచ్చు. దాదాపు మనకు చీనాబు, ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కువగా చొరబడి వచ్చేందుకు వీలుగా ఉండేటటువంటి మనకు దోడా, తర్వాత కుప్వారా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్లేసెస్. ఆ ప్లేసెస్లో నుంచి రావడానికి కూడా ఈ దాదాపు 4 ఈ మనకు ఇక్కడ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల్లో కూడా రావడానికి ఎక్కువగా సోర్సెస్ ఉండేటటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాల్లోని ప్రజలని సమాయత్తం చేస్తుంది భారత సైన్యం. ఒకవైపు పాకిస్తాన్ గత కొన్ని నెలల క్రితం ఏదైతే ఆన్లైన్ వేదికగా వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ, ఐఎస్ఐ శిక్షణకు సంబంధించినటువంటి ఏ విధంగా అయితే స్టార్ట్ చేసిందో, ఉగ్రవాదులుగా తయారు చేసిందో, అలా దేశానికి అక్కడ ఒక అక్కడ ఉండేటటువంటి మహిళలకు ఒక ఉగ్రవాదులుగా చేరుస్తున్నటువంటి ట్రైనింగ్ ఏ విధంగా ఐఎస్ఐ స్టార్ట్ చేసిందో ఇక్కడ భారత సైన్యము ఖచ్చితంగా వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనుకోవచ్చు, గ్రామాలను ఏ విధంగా రక్షించుకోవాలన్న దాని మీద ఇక్కడ ప్రత్యక్షంగా భారత సైన్యం రంగంలోకి దిగి గ్రామాలన్నిటిని కూడా సైనిక శిక్షణ ప్రారంభించిందని చెప్పవచ్చు. స్వచ్ఛందంగా చాలా గ్రామాలు ఇప్పటికే దాదాపు నిన్నటి నుంచి ఏదైతే ప్రారంభమైనటువంటిది అందరూ కూడా వారి గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వచ్చేసేసి ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటిది కూడా సైనిక అధికారులు వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.